హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరి వాటర్ ట్యాంక్ అనేది ఫిట్ చేయాలండి. ఈ పాత వాటర్ ట్యాంక్ అయితే లీకేజ్ అయిపోతుందండి. చూడండి, లీకేజ్ అయిపోయేలాగా స్లాబ్ అంతా కూడా లీకేజ్ అయిపోయి గారి పట్టేసిందండి. స్లాబ్ అంతానే చూసారు కదండి. మనకి ఈ విధంగా అయితే వాటర్ ట్యాంక్ ఉంది. చూసారు, కింద నుంచి అయితే లీకేజ్ అవుతుందండి. ఇక్కడైతే నిప్పల్స్ ఉంటాయి కదా మనకి. వాటర్ ట్యాంక్ నిప్పల నుంచి అయితే కారుందని చూసాం, అంతా బాగానే ఉంది. కానీ అడుగు నుంచే కారిపోతుంది. కొత్త ట్యాంక్ అయితే తెచ్చాం, ఫిట్ చేయాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. చూసారు కదా, పాత ట్యాంక్ ఈ విధంగా ఉంది, గారి పట్టేసి. ఇప్పుడైతే వాటర్ అయితే మనం లోపలికి ఖాళీ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనం ఈ పైప్ లైన్ కటింగ్ చేసుకోవాలి. మనం ఎల్లబెండ్లు అన్నీ కూడా పోకుండా మనం ఒక అంగుళం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా నేనైతే ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మనం ట్యాంక్ అనేది మనం తీసి పక్క పెట్టి కొత్త ట్యాంక్ ఫిట్ చేయాలి. 1000 లీటర్ల ట్యాంక్ అండి పాపం. పైకి బాగానే ఉంది, కింద అయితే సిల్లు పడిపోయింది, లీకేజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పైకి చూస్తే బాగానే ఉంది, అడుగు నుంచి వచ్చేస్తుంది వాటర్. సిరాక్ అయిపోతుంది స్లాబ్ అంతా కూడా. ఇలాంటిది ఉంటే మనకి స్లాబ్ దెబ్బతినేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి ఉంటే తీసిపడేసి కొత్త ట్యాంక్ వేసుకుంటే బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసేస్తున్నాను. మనకి ఏంటంటే నిప్పలో ఏది కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఏంటంటే ఉపయోగించుకుంటూ వాడుకోవచ్చు. అలాగే ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి, అంగుళం గ్యాప్ ఇచ్చుకొని. ఓకే, పనికిరాలేదు అయితే కుదువులోకి కట్ చేసేస్తున్నాయి. ఇదైతే పనికిరాదు, కింద ఉన్నది మా కుదువులోకి అయితే కోసేస్తున్నాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకుని మనం పక్క తీసేయాలి వాటర్ ట్యాంక్ని. ఓకే, ఇప్పుడైతే నేను ఇది ట్యాంక్ పక్క తీసాను. చూసారు కదా, కింద ఎలాగ అయిపోతుందో మొత్తం నాసు కట్టేసి కొత్త ట్యాంక్ అయితే